ఈనాటి ధ్యానాంశము న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము. ఆ దినమున దెబోరాయు అబీనోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. ఇశ్రాయేలీలలో యుద్ధశాలులు ధైర్యము కనుపరచిరి, ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి. యెహోవాను స్తుతించుడి, రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి. యెహోవాకు గానము చేసెదను, ఇశ్రాయేలీల దేవుడని యెహోవాను కీర్తించెదను. యెహోవా, నీవు శేయీరు నుండి బయలుదేరినప్పుడు, ఏదేము పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణకెను, ఆకాశము నీళ్లను కురిపించెను, మేఘములను వర్షించెను. యెహోవా సన్నిధిని కొండలలో నుండి ప్రవాహములు వచ్చెను. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సన్నిధిని సీనాయిలో నుండి ప్రవాహములు వచ్చెను. ఆనాతు కుమారుడైన షమ్గారు దినములలో, యాయేలు దినములలో రాజమార్గములు ఎడారులాయెను. ప్రయాణస్తులు చుట్టూ త్రోవలలోనే నడిచిరి. ఇశ్రాయేలీల గ్రామములు నిర్జనములాయెను. దెబోరాను నేను రాకమునుపు, ఇశ్రాయేలులో నేను తల్లిగా ఉండకమునుపు అవి నిర్జనములాయెను. ఇశ్రాయేలీలు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను. ఇశ్రాయేలీలలో 40,000 మందికి ఒక కేడెమే గాని ఈటయే గాని కనబడలేదు. జనులలో ఇశ్రాయేలీల అధిపతులు సంతోషముగా సిద్ధపడిరి. వారి యందు నాకు ప్రేమ కలదు. యెహోవాను స్తుతించుడి. తెల్లగాడిదల నెక్కువారలారా, తివాసుల మీద కూర్చుండువారలారా, త్రోవలో నడుచువారలారా, ఈ సంగతి ప్రకటించుడి. వీలుకాండ్ర ధ్వనికి దూరముగా ఉండువారు, నీళ్లు చేదుకుని స్థలములో ఉండువారు యెహోవా నీతిక్రియలను ప్రకటించెదరు. ఇశ్రాయేలీల గ్రామములో ఆయన జరిగించు నీతిక్రియలను వారు ప్రకటించెదరు. వినుటకై యెహోవా జనులు ద్వారములలో కూడుదురు. దెబోరా, మేలుకొనుము, మేలుకొనుము. దెబోరా, మేలుకొనుము, మేలుకొనుము. బారాకు, కీర్తన పాడుము. అబీనోయము కుమారుడా, లెమ్ము, చెరపట్టిన వారిని చెరపట్టుము. ప్రజల వీరులలో శేషించిన వారును కూడి వచ్చిరి. సూరులలో యెహోవా నాకు సహాయము చేయవచ్చును. అమాలేకీలలో కాపురమున్న ఎఫ్రాయిమీయులను, నీ తరువాత నీ జనులలో బెన్యామీనీయులను, మాకీరు నుండి న్యాయాధిపతులను, జెబూలూనీయుల నుండి నాయకదండము వహించువారును వచ్చిరి. ఇశ్శాఖారీయులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి. ఇశ్శాఖారీయులను బారాకును అతి వేగముగా లోయలోనికి చొరబడిరి. రూబేనీయుల కాలువల యొద్ద జనులకు గొప్ప హృదయాలోచనలు కలిగెను. మందల ఈలలను వినుటకు నీ దొడ్ల మధ్యను నీవేళ నివసించితివి. రుబేనీయుల కాలువల యొద్ద జనులకు గొప్ప యోచనలు కలిగెను. గిలాదు యొర్దాను అద్దరిని నిలిచెను. దానీయులు ఓడల దగ్గర ఏల నిలిచిరి. అషేరీయులు సముద్ర తీరమున తమ అకాతాముల యొద్ద ఏల నిలిచిరి. జెబూలూనీయులు మరణభయము లేక ప్రాణము తృణీకరించుకున్న జనము. నఫ్తాలీయులు భూమి మెట్టల మీద ప్రాణము తృణీకరించిరి. రాజులు వచ్చి యుద్ధము చేసిరి. మెగిద్దో కాలువల యొద్దనున్న తానాకులో కానాను రాజులు యుద్ధము చేసిరి. వెండి లాభము వారు తీసుకొనలేదు. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను. నక్షత్రములు తమ మార్గములలో నుండి సిసేరాతో యుద్ధము చేసెను. కీషోను వాగు వెంబడి, పురాతనపు వాగైన కీషోను వెంబడి వారు కొట్టుకుని పోయిరి. నా ప్రాణమా, నీవు బలము పూని సాగుము. గుర్రముల డెక్కలు సూరులను త్రొక్కెను. గుర్రములు ఎగసి ఎగసి సూరులను త్రొక్కెను. యెహోవా దూత ఇట్లనెను, మేరోజును శపించుడి, దాని నివాసుల మీద మహాశాపము నిలుపుడి. యెహోవా సహాయమునకు వారు రాలేదు. బలిష్ఠులతో కూడి యెహోవా సహాయమునకు వారు రాలేదు. కయీనీయుడైన హేబేరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందును. గుడారములలో ఉండు స్త్రీలలో ఆమె దీవెన నొందును. అతడు దాహమడిగెను, ఆమె పాలు తెచ్చి ఇచ్చెను. సర్దారులకు తగిన పాత్రతో మేగడ తెచ్చి ఇచ్చెను. ఆమె మేకును చేత పట్టుకొనెను. పనివాని సుత్తెను కుడి చేత పట్టుకొని సిసేరాను కొట్టెను. వాని తలను ఆమె పగులగొట్టెను. ఆమె అతని తలను సుత్తితో కొట్టగా అది పగిలెను. అతడు ఆమె కాళ్ళ యొద్ద కృంగిపడి పరుండెను. ఆమె కాళ్ళ యొద్ద కృంగిపడెను. అతడు ఎక్కడ కృంగెనో అక్కడనే పడి చచ్చెను. సిసేరా తల్లి కిటికీలో నుండి చూచెను. అల్లిక కిటికీలో నుండి చూచి
కేకలు వేసెను. రాక అతని రథము తడువు చెయ్యనేలా, అతని రథముల చక్రములు ఆలస్యము చెయ్యనేలా. ఆమె యొద్దనున్న వివేకము గల రాజకుమార్తెలు ఇలాగుననే ఉత్తరమిచ్చిరి. ఆమె తనకు తాను మరలా ఇట్లనుకొనుచుండెను, వారికి దొరికెను గదా, దోపుడు సొమ్ము పంచుకొనుచున్నారు గదా. యోధులందరూ తలా ఒక స్త్రీని తీసుకొందురు, ఇద్దరేసి స్త్రీలు వారికి దొరుకుదురు. సిసేరాకు రంగు వేయబడిన వస్త్రం ఒకటి దోపుడు సొమ్ముగా దొరుకును, రంగు వేయబడిన విచిత్ర వస్త్రం ఒకటి దోపుడుగా దొరుకును. రెండు వైపులా రంగు వేయబడిన విచిత్రమైన వస్త్రము దోచుకున్న వారి మెడలకు తగిన వస్త్రం ఒకటి దొరుకును. యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని పాడిరి. తరువాత దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.